నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వీంచమూరు మండలం కాటపల్లి పంచాయతీ పరిధిలోని మేత పోరంబోకు వాగు పోరంబోకు భూములను కొందరు ఆక్రమించి చదును చేయడం సరైన పద్ధతి కాదని కాటపల్లి గ్రామస్తులు తహసీల్దార్కి వినతి పత్రం అందించారు. అనంతరం గ్రామస్తులు మాట్లాడుతూ సర్వే నెంబర్ 277, 78, 82, 88లో గల భూములను కొంతమంది ఆక్రమించి ఆ భూముల్లోని చెట్లను తొలగించి చదును చేసి ఆక్రమించుకోవడం ఎంతవరకు సబబని వారు ధ్వజమెత్తారు. ఆ భూములను ఆక్రమిస్తే జీవాలకు పశువులకు మేత దొరక కలమటిస్తాయని వారు మండిపడ్డారు. ఆ భూముల్ని ఆక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తహసీల్దార్కి విన్నవించారు. ఇలాంటివి మళ్లీ పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని, లేని పక్షంలో కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, కాటపల్లి గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. చెప్పు ఒక్కరు వచ్చారా? సరే మీలో రోజు లేట్ అయినా పూర్తి సరిపోయి ఒకసారి కానీ పోలీస్ స్టేషన్ రిపోర్ట్ పంపిస్తే పంచాయతీ ప్రెసిడెంట్ గారు మరియు గ్రామ ప్రజలు అందరూ వచ్చి ఎంఆర్ఓ గారికి అర్జీ ఇచ్చింది. ఎందుకంటే మా గ్రామంలో 271, 77, 78, 82, 88 ఈ సర్వే నెంబర్లోని మేత పోరంబోకు, వాగు పోరంబోకు, బందరు భూమి 145 సెక్షన్లో ఉన్న పొలాలలో ఈ మధ్య కొంతమంది మా ఊరు మాది ఎంపీటీసీ కొడుకు మధు ఆధ్వర్యంలో పల్లా వెంకటేశ్వర అని అతను ఫోటో కూడా తీసిన అతను నైట్ 12 గంటలప్పుడు జేసీబీ పెట్టి చెట్లు, వేప చెట్లు, తుమ్మ చెట్లు అన్నీ తీసి పక్కన పడేశాడు. అవన్నీ పొలాలు ఆక్రమించేదాన్ని చూస్తున్నాడు. మేము అడ్డగిచ్చి ఆపేసినాం. అందువల్ల ఈరోజు ఎంఆర్ఓ గారికి అర్జించి దాన్ని ఆపేయాలని చెప్పి అర్జించాం. అవన్నీ మా గ్రామ ప్రజల పశువులు, మేకలు, గొర్రెలు నీళ్లు మేపుకునే దానికి పక్కన బొమ్మ ఉంటాయి, నీళ్లు తాగేదానికి పనికొచ్చేది. గత 100 సంవత్సరాల నుంచి కూడా మీ ఊరు ఆ పొలాల దొరికి పోలా. కానీ లేటెస్ట్గా మొన్న రాత్రి అతను దౌర్జన్యంగా జేసీబీ పెట్టి చదువు చేస్తున్నాడు. కాబట్టి ఎంఆర్ఓ గారిని చర్యలు తీసుకోవాల్సిందిగా మేము కోరడం వెళ్ళింది. కలెక్టర్ గారి కాడికి పోయి మేము పోరాడతాం. కలెక్టర్ కూడా పోరాడతాం. ఎంఆర్ఓ గారు తక్షణమే ఎంఆర్ఓ దీని మీద చర్య తీసుకోవాలా. రైతు సంఘం మండల కార్యదర్శిని కాటేపల్లి. మాది కాటేపల్లి గ్రామంలో మొత్తము ప్రభుత్వ భూములన్నీ 145 సెక్షన్లో ఉన్నాయి. అందుకని ఆ 145 సెక్షన్లో ఆక్రమించుకున్న వాళ్ళందరి మీద కేసులు పెట్టి ప్రస్తుతం కోర్టుకు తిరుగుతున్నారు వాళ్ళందరూ. వాళ్ళు కాకుండా అదనంగా ఇప్పుడు మళ్ళీ మొన్న రాత్రి ఇంకా ఉన్న భూములన్నీ సదును చేసి చెట్లన్నీ తీసి ఇంకా చేస్తుంటే దాని పరివేశనంగా గ్రామస్తులందరూ వచ్చి చేయటానికి లేదని ఒక అర్జీ ఎంఆర్ఓ గారికి ఇవ్వడం జరిగింది. ఎంఆర్ఓ గారు తక్షణమే దాని మీద చర్య తీసుకుని వాళ్ళ మీద కేసు బుక్ చేయాల్సిందిగా కోరుతున్నాము. అదేవిధంగా గ్రామానికి మొత్తానికి పనికొచ్చే ల్యాండ్స్ని ఎవరు కూడా ఆక్రమించకూడదు. ఆక్రమించకుండా గ్రామానికి ఉపయోగపడేట్లు చూడవలసిందే కోరుతున్నాం.